ఇక ఇటు నాగర్ కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది రైతులు, పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా నేపథ్యంలో నిరసనకారులు ఒక్కసారిగా కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా అక్కడ వేడెక్కింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మరి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి రైతుల గోడుని వివరించారు. తడిసిన ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. నేను మీకు చెప్తే మీరు మళ్ళీ ఫీల్ అవ్వమాకండి. మరి జనార్దన్ నాకు చెప్పినా మీరు ఫీల్ అవ్వదు. నేను ప్రజల పక్షాలు చెప్తున్నా, మీ పక్షాలు మీ మీద ప్రేమ నాకు 50% ప్రజలు కాదు. మీకు మంచి ఆఫీసర్ పోవాలని నా ఉద్దేశం.